హాయ్ అండి, వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి. సింపుల్గా ఈజీగా పల్లీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని దానిలో ఒక 50 గ్రాముల వరకు పల్లీలను తీసుకోవాలి. పల్లీలు అనేవి నేను ఆయిల్ యాడ్ చేయకుండానే తీసుకుంటాను. ఆయిల్ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్ పెట్టేసుకొని శనగ విత్తనాలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడాను లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. శనగిత్తనాలు పొట్టు తీయకుండా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అందుకని నేను పొట్టు అనేది ఏమీ తీసేసుకోకుండా డైరెక్ట్గా మిక్సీ జార్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మీకు పొట్టుతో ఇష్టం లేదు అనుకున్నట్లయితే పొట్టు అనేది తీసేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత 5 నుండి 6 పచ్చిమిర్చి అనేవి కట్ చేసి వేసుకోవాలి. సో నేనైతే 5 టు 6 పచ్చిమిర్చి నాకు సరిపోతుందండి. ఒకవేళ మీకు కారం సరిపోదు, కొంచెం స్పైసీగా ఉండాలి అనుకున్నట్లయితే ఇంకొక 2, 3 లేదా 4, 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పక్కన పెట్టి రెండిటిని శనగిత్తనాలు ప్లస్ పచ్చిమిర్చి 2 ఆరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం వేడి అనేది చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి పల్లీలు అదేవిధంగా పచ్చిమిర్చి 2 తీసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి 1 టీ స్పూన్ వరకు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇది కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ ఉంది, అందుకని చెప్పి నేను ముప్పావు వంతు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 2 తొలకల చింతపండు, 4, 5 వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర కూడా, అదేవిధంగా ఒక చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీ ఇష్ట ప్రకారం అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని దాన్ని పక్కన వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్తో వాటర్ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మరి కళాయి పెట్టుకొని దానిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 2 ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు యాడ్ చేసుకొని పోపు దినుసులు అనేది కలర్ మారిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను కొంచెం ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను అండి దీనిలో. ఈ విధంగా కలర్ మారిన తర్వాత దించే ముందు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని ఈ యొక్క పోపు దినుసుల్ని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈ విధంగా చేశారంటే పల్లి చట్నీ అనేది ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అదేవిధంగా దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్.